సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ 90 రోజుల్లో అమలుకు చర్యలు. తల్లికి వందనం కాదు తల్లికి వంచన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ విమర్శలు. పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నామన్న లోకేష్. హీటెక్కిన శాసన మండలి అంగన్వాడీ సమస్యలపై చర్చకు పట్టు వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సభ. దామోదర అడ్లూరి పలువురు ఎమ్మెల్యేల హాజరు. తనపై హత్యాయత్నం జరిగిందన్న కొలికపూడి పోలీసులు యాక్షన్ తీసుకోవాలన్న కేసినేని చిన్ని. తిరువూరు ప్రశాంతమైన నియోజకవర్గమని వ్యాఖ్య. టీటీడీలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలి లేదంటే స్వామివారే శిక్షిస్తారు. వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు. The biggest jewelry sale with flat 50% off is here. Yes, Joyalukas brings you flat 50% off on making charges for gold, diamond, polki and precious jewelry. Hurry, visit your nearest Joyalukas store now. అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్ భూసేకరణ అడ్డంకులతో జాప్యం పరిష్కరించాలని సీఎంకు కిషన్ రెడ్డి లేఖ. నిజామాబాద్ లో బీజేపీ పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశం. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందన్న ఈటెల. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న నేత. కృష్ణా జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. గుడ్లవల్లేరు మండలంలో షర్మిల పర్యటన. కౌతారం రైతులతో ముఖాముఖి. టీచర్ల జీతాలు తగ్గించమని చెప్పలేదు. కొత్త ఉపాధ్యాయులకు వర్తించేలా ప్రతిపాదన. ముందు రిపోర్టు చదవాలన్న ఆకునూరి మురళి. విహెచ్ను కలిసిన వేం నరేందర్ రెడ్డి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న హనుమంతరావు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యమని వ్యాఖ్య. రైల్వే కోడూరు కోర్టుకు హర్షవీణ. 2 జామీందారులతో వచ్చి బెయిల్ పత్రాల సమర్పణ. 3 రోజుల క్రితం తిరుమల కొండల్లో కార్చిచ్చు. కాకులమాను దిబ్బ ప్రాంతంలో మంటలు. అదుపు చేసిన 5 సిబ్బంది. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం. ఎన్టీఆర్ జిల్లాలో 15 టన్నుల పట్టివేత. మైలవరం పిఎస్ కు వాహనం తరలింపు. బేగంపేట వాతావరణ ఆఫీస్ కు బాంబు బెదిరింపు. కార్యాలయంలో తనిఖీలు. అణువణువు గాలిస్తున్న పోలీసులు. ఖాళీ ఇంటికి 1,99,00,000 కరెంటు బిల్లు. కాకినాడ జిల్లా సామర్లకోటలో విచిత్రం. సాంకేతిక సమస్య అంటున్న అధికారులు. కర్ణాటకలో సోషల్ మీడియా నిషేధం. 16 ఏళ్లలోపు పిల్లలకు వర్తింపు. సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన. ఇప్పుడున్నది మన దేశ విదేశాంగ విధానం కాదు, ఇది రాజీ పడిన వ్యక్తి దోపిడీ ఫలితం. భారత విదేశాంగ విధానంపై రాహుల్ విమర్శలు.